నమస్కారం. నా పేరు రావుల సతీష్, నర్సంపేట పట్టణ సహాయ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు. నాకు పెద్దిశ్వర్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఆయన జెడ్టీసీగా ఉన్నప్పటి నుంచి, కమ్మపాడి లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా నాకు ముందు పరిచయం. నా వయసుకు సమకాలీనుడు, నా వయసుకు సమకాలీనుడు. మేము అంతకుముందు కూడా మా మిత్రుడు మేమందరం కలిసి ఆయనతోటి హ్యాపీగా మాట్లాడుకుంటూ తిరిగేవాళ్ళం. మేము ఉద్యమ కాలంలో ఎక్కడికైనా ఏదైనా ఆయన పిలిపిస్తే ఆయన పిలుపును శిరసావహిస్తూ, అప్పుడు నేను నర్సంపేటలో పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తెలంగాణ ఉద్యమ కాలంలో నాపై దాదాపు 20-21 కేసులు కూడా ఉన్నాయి. నా మీద లాఠీ చార్జ్ జరిగింది. లాఠీ చార్జ్ జరిగినప్పుడు కూడా రాత్రి లాఠీ చార్జ్ జరిగి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు కూడా రాత్రి 2 గంటలకు మమ్మల్ని వెన్నంటి ఉండి మమ్మల్ని విడిపించి ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు కాంచి పెట్టించే పెద్ద మనసున మా పెద్దన్న. ఈరోజు మేము పెద్దిశ్వర్ రెడ్డి గురించి ఇలా చెప్తామని కూడా మేము మనసులో ఇంతవరకు మా జీవితంలో ఊహించుకోలేదు. పెద్దిశ్వర్ రెడ్డి వాళ్ళ కుటుంబానికే కాదు, యావత్ నర్సంపేటకే ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ముఖ్యంగా మా ఇంట్లో మా పిల్లలతో కానీ మాతోటి కానీ ఉన్న సంబంధం అది చెప్పడానికి వర్ణాతీతంగా ఉంటుంది. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నీ చిన్నోళ్ళు సతీ చాలా కష్టపడాలి, నువ్వు పిల్లలను మంచి లైన్కి తెచ్చుకోవాలి అని చెప్తేనే, అన్న పిల్లలు ఇది చదువుతారు అది చదువుతారు, ఇంత చదువుతున్నారు అంత చదువుతున్నారు అంటే, ఎంబీఏ అయిపోయి ఈ టర్మ్లో మనం ఏం చేయలేకపోతాను సతీష్, మనం నెక్స్ట్ ఇయర్లో మనం బాగా చేసుకుందాం, లాస్ట్ మొన్న అని కూడా మాకు మనసు విప్పి మాట్లాడి ప్రతి దానికి మాకు ఇన్వైట్ చేసి ప్రతి దానికి తోడు నీడగా ఉండి మా ఇంట్లో ఎలాంటి మంచి చెడు కార్యక్రమాలకు కూడా అటెండ్ అయ్యి మమ్మల్ని దగ్గరికి తీసుకొని సొంత అన్న కంటే ఎక్కువగా మేము బాధపడే విధంగా చూసుకున్నాం. మా అన్న ఈరోజు లేరు అనే దాన్ని మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు మేము ఎలా బతుకుతామా అనే దాని మీద కూడా మేము ఆలోచిస్తున్నాం. ఇంట్లో ఒక పెద్ద దిక్కు కంటే పెద్ద దిక్కులు కోల్పోయిన దానికంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాం. మా ఇంట్లో దాదాపు మా అమ్మ చనిపోయింది, మా అన్నయ్య చనిపోయింది, మా వదినమ్మ చనిపోయింది, చాలా మంది చనిపోయింది. అప్పుడు కూడా మేము ఇంత బాధపడలేదు. సరే ఏదో అప్పుడు కూడా నేనున్నా సతీష్, మీకు దండా ధైర్యం అని మన ఇంటి పక్క కానీ మనకు తెలిసిన మిత్రులకు కానీ ఎవరికి ఏదొచ్చినా నువ్వు తీసుకొని రా, నేనున్నా, నువ్వు ఎందుకు భయపడతావు అని చెప్పి మాకు ధైర్యం చెప్పి కొండంత ధైర్యం చెప్పిన మా అన్న, వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ ఇంట్లో ఎవరు వెళ్ళినా కూడా మాకు ఇచ్చే మర్యాద మేము అసలు అది చెప్పడానికి వర్ణనాతీతంగా ఉంది. అట్లాంటి నాయకుడిని కూడా మేము చూడలేదు. అసలు మేము నాయకత్వం అనేది తెలియదు. మేము 2001లో మేము ఉద్యమకాలంలో పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఆయన వెంటనే ఆయన చెప్పుడే మాకు వేదం, ఆయన మాటే వేదం. ఆయన ఏది చెప్పినా అదే విషయం చేసుకుంటూ పోయేది. మళ్ళీ వేరే నాయకుడి దగ్గర పోయినది లేదు. మాకు వేరే పార్టీలు లేవు, నాకైతే స్వతహాగా వేరే పార్టీలు లేవు. నాకు ఆయనే దిక్కు అనే దాని మీద ఉండేది. ఎప్పుడు చెప్పినా ఇక్కడ ఎవరు ఏది చెప్పినా కూడా నాకు పెద్దన్న చెప్తే చేస్తా, కానీ నేను పెద్దన్న చెప్పిందే నాకు వేదం అని చెప్తే కూడా లాస్ట్ టైం నాకు అంతకుముందుసారి కూడా ఎన్ని కులాలలో మేము ఆరకటిక కులస్తున్నాం. మేము నర్సంపేటలో కులం చాలా తక్కువ ఉంటాయి, మా యొక్క 5-6 ఇండ్లే ఉంటాయి. అయినా కూడా నాకు లాస్ట్ ఇయర్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు. కొద్ది తేడాతోటి 14 ఓట్లతో ఓడిపోయినా కూడా నాకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేసి వీళ్ళని కలువు వాళ్ళని కలువు అని చెప్పి, నువ్వు గెలవాలి సతీష్, నీకు మంచి లైఫ్ ఉంటుంది అని నాకు బాగా టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు. సరే ఆయన ప్రోత్సాహాన్ని కూడా నేను ఏం వమ్ము కానియకుండా దాదాపుగా బాగా కష్టపడ్డా. కొద్ది ఓట్లతో ఓడిపోయినా కూడా నువ్వేం బాధపడకు, నేనున్నా, నీకు కొద్ది ఓట్లతో ఓడిపోయినా అయినా కూడా నువ్వు చాలా కష్టపడ్డావు సతీష్ అని నన్ను రిప్లై చేసిండు. ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కూడా నేను మా వాడ ఇన్ఛార్జ్, అప్పుడు గత 20వ వార్డు ఇన్ఛార్జ్, నా ప్రెసిడెంట్ ఇప్పుడు 21వ వార్డు. అప్పుడు నేను పూర్తి బాధ్యతలు తీసుకొని నా సాయశక్తుల కృషి చేసి మా ఇంటికి కూడా తీసుకొచ్చి నా ఇంట్లో కూర్చునేబెట్టి మా ఇంటి కుటుంబ సభ్యులకు కూడా ఏరా అని పిలిచే అంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయినందుకు మేము చాలా చింతిస్తున్నాము. మాకు అలాంటి నాయకుడు దొరకడు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము బాగా చాలా దగ్గర మనుషులము. మమ్మల్ని ఎప్పటికైనా వాళ్ళు పిలిచేటోళ్ళు ఫోన్లు చేసి పిలిచి మాట్లాడతాం. మేము ఎప్పుడు ఫోన్ చేసినా చెప్పు ఏంటి విషయం ఏంటి అని చెప్పేవాడు. మాకు ఇంకా చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఆయన గురించి ఇట్లా చెప్తామని మాత్రం మేము ఎన్నడూ ఊహించలేదు.